అందరికీ మరి వందనాలు, ప్రభునామకు స్తోత్రాలు. మరి ఉదయం మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని స్తుతించుట మనకెంతో మంచిది. ఆయన మాటలను ధ్యానించుట మనకి అందరికీ ఆశీర్వాదకరం. మన బైబిల్లో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు కొన్ని మాటలు దావీదు మహారాజు గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన విషయమే. మరి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. అపోస్తలు కార్యాలు 13:22లో ఆయన అంటారు కదా, నాకిష్టుడు యెషయా కుమారుడను దావీదు ఉన్నాడు. చదువమ్మ ఒక్కసారి. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. నేను యెషయా కుమారుడను దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. చూడండి, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. చూడండి ఎంత మంచి సాక్ష్యం అండి. మన సాక్ష్యం ఎలా ఉంది? మన సాక్ష్యం ఏముంది? మనం వెళ్ళిపోయిన తర్వాత మన బాగోగులు, మనం చేసినటువంటి దాన ధర్మాలు అవే సాక్ష్యంగా మిగులుతాయి. మరి దేవుడే మరి అతను ఎలా ఎన్నుకుంటాడండి? ఎక్కడి నుంచి గొర్రెల కాపరి, గొర్రెల దొడ్డి నుండి ఇశ్రాయేలు మహారాజ్యానికి మరి గొప్ప రాజు అవుతాడు. ఆయనలో చెప్పాలనుకుంటే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. ఎన్నో సుగుణాలు ఉన్నాయి. గొప్ప ఆయన కవి, కీర్తనలు ఎన్నో, చూడండి 150 కీర్తనలు, ఎన్నో కీర్తనలు ఆయన రాసి ఉన్నాడు. సాహసవీరుడు, గొప్ప యుద్ధవీరుడు, అనేకమైనటువంటి భయంకరమైన యుద్ధాలను జయించాడు. ఆయన గురించి మనం చెప్పాలనుకుంటే ముందుకు పోనప్పుడల్లా కష్టాలు రాని, నష్టాలు రాని దేవుని వదలలేదండి. దేవుని వద్ద విచారణ చేస్తూ ఉంటాడు. ప్రతి విషయంలోనూ విచారణ చేస్తుంటాడు. దావీదు జీవితంలో తెలుసుకుందాం. భయంకరమైన విపత్తులు వచ్చినప్పుడు కూడాను రాసినటువంటి కీర్తన ఇది. ఆయన 27వ కీర్తనలో 14 వచనాలు ఉన్నాయండి. 14 వచనాల్లో ఈయన దగ్గర 9 తీర్మానాలు, 9 రిక్వెస్ట్లు, 9 ప్రార్థనలు ఉంటాయి. ఈయన స్వయాన మామగారు, అంటే పిల్లనిచ్చినటువంటి మామగారే సౌలు గారు, ఆయన కింగ్ ఉన్నప్పుడు ఈయన తరుముతూ ఉంటాడు. తన సొంత కుమారుడు అబ్షలోము ద్వారాగా కూడా ఇతను తరుముతూ ఉంటాడు. మరి సౌలు గారిని చంపే అవకాశాలు వచ్చినా కానీ ఈయన చంపలేదు. ఎందుకు చంపలేదు నాయన అని అడిగితే, ఆయన దేవుని వలన ఆయన ఎంత మంచివాడంటే, ఆయన సుగుణాల్లో ఇంకొకటి, కీర్తనలో 119వ కీర్తన 164వ వచనంలో ఆయన దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తాడు. దినమునకు. అంత గొప్ప మనిషి, అంత గొప్ప రాజు అయి ఉన్నా కానీ చూడండి ఎంత సమయం తీసుకుని ఆయన దినమునకు 7 మార్లు వదలక, మానక, విడవక, అది ఒక ఆనవాయితీగా చేసుకుని ఆయన దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తాడంట. చూడండి ఎంత గొప్ప ప్రార్థన వీరుడు. అనుకోకుండా కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా కానీ కొన్ని ఏమైనా పొరపాటు చేసినా ఇమ్మీడియట్గా పశ్చాత్తాపడి, ఇమ్మీడియట్గా దేవుని చెంతకెళ్ళి దేవుని పాదాల మీద పడి మరి కన్నీటితో, పశ్చాత్తాపంతో మరి అడుగుతాడు. అందుకని ప్రభు ఏమంటాడు? నాకు ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు. దావీదు అంటేనే ప్రియుడేనండి అర్థమండి. ఆయన ఎంతో ప్రియమైనటువంటి వాడు. తన సొంత కుమారుడు అబ్షలోము తరుముతున్నప్పుడు ఆయన చంపొచ్చు, కానీ ఆయనకి భయపడి అడవిలోకి, కొండల్లోకి పారిపోయినప్పుడు చూడండి, అబ్షలోము దగ్గర ఉన్న ఒక అతను అంటాడు కదా, చూడయా నీ తండ్రి నీకు భయపడి అడవిలోకి పారిపోయాడు అంటాడు. పిచ్చివాడా, ఆయన భయపడేటువంటి మనసు కాదు, భయపడేటువంటి గుండె కాదు ఆయనది. సింహపు గుండి లాంటి గొప్ప వీరులని జయించేటువంటి ధైర్యం కలిగినటువంటి గొప్ప వ్యక్తి. మనకు తెలుసు కదా, సుమారుగా 12-13 అడుగులు ఉన్నటువంటి గొలియాతును చంపాడు. గొలియాతును చంపటం అంటే మాట్లాడండి. వీళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తారు, నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు ఎద్దు, నువ్వు కాదన్నా కానీ ఆయన ఎంతగానో. ఎందుకు ఆయనకు ఆ ధైర్యం? ఎందుకంటే ఆయన ప్రార్థనా వీరుడు.
అడవిలో గొర్రెలు కాయుతుండగా సింహం ఆయన దగ్గరికి వచ్చి గొర్రె పిల్లను పట్టుకెళ్ళిపోతే ఆ సింహం నోరుని చీల్చేసినటువంటి గొప్ప వీరుడు, గొప్ప ధైర్యశాలి, ఎలుగుబంటును చంపినటువంటి గొప్ప ధైర్యశాలి. అలాంటి దానికి ఆయనకు ధైర్యం ఎవరండి? నా అండ, నా దండ, నా కోట, నా దుర్గము నీవే నా ప్రభువా అంటాడు. చూడండి, అలాంటి గొప్ప మనిషి గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. ఆయన 27వ కీర్తనలో ఆయన యొక్క ప్రార్థన ఉంటుంది, ఆయన విన్నపాలు ఉంటాయి. ఆయన ఎంతో గొప్ప రాజు అయినా కానీ ఆయన ఎంతో తగ్గింపు. తన సింహాసాన్ని వదిలిపెట్టి పారిపోతాడు అడవిలోకి. ఎందుకండి? ఆయనకి చేయలేడు. ఎన్నో యుద్ధాలు చేశాడు, గెలిచాడు. కానీ ఆయనకి అబ్సలోము అంటే ప్రియమైన కుమారుడు. ఆయన మీద ప్రేమతో ఆయన్ని చంపలేక ఒకసారి యుద్ధములో అబ్సలోము చనిపోయాడంటే కూడాను నన్ను చంపడానికి వచ్చినటువంటి ఆడు చనిపోయాడని సంతోషించకుండా ఆయన ఎంతగానో దుఃఖించి బాధపడి ప్రార్థన చేసి, అయ్యో నా కుమారుడా, నా కుమారుడా అని విలపిస్తాడు, ఏడుస్తాడు, దేవునికి మొరపెడతాడు. అంత గొప్ప మనస్సాక్షి కలిగినటువంటి యుద్ధవీరుడు, ప్రియుడు, గొప్ప కవి, గొప్ప రాజు అనేటువంటి ఈ మన దావీదు గారి గురించి ఇందులో ఉన్న మొత్తం 27వ కీర్తనలో ఎన్ని ఉంటాయండి? 14 వచనాలు. ఫస్ట్ ఉన్నటువంటి ఈ యొక్క 6 వచనాల్లో ఆయన యొక్క ఉన్నతమైన విశ్వాసము, గొప్ప విశ్వాసము, ఆయన హృదయంలో కలుగుచున్న భయాలు, ఆందోళన గురించి, అప్పుడు ఆయన దేవునికి మొరపెట్టుకున్న రిక్వెస్ట్ల గురించి ఎంతో చక్కగా వివరించబడి ఉంటుంది. ఆయనకి దేవుని ఎడల పరిపూర్ణమైన నమ్మకం కలిగి జీవిస్తూ ఉంటాడు. అలాంటి జీవితం అండి, పరిపూర్ణం. ఎట్టి పరిస్థితులు వచ్చినా, ఏ విధమైన దిగులు వచ్చినాను ఆయన ఏమీ కూడా తొణకకుండా, ఆయా నీ వెలుగు నాకు రక్షణగా ఉన్నదనని ఆయన విచారణ చేస్తుంటాడు. అట్టి గొప్ప దావీదుని గురించి తెలుసుకుందాం. మొదటి అధ్యాయం చదువమ్మా. మొదటి వచనము 27 కీర్తన 27:1. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. చూడను ఆపమ్మ. యెహో అంటే ఆయనకి రక్షణ వెలుగై ఉన్నాడు. నేను ఎందుకు ఎవరికి భయపడాలి? నేను ఎవరికి భయపడినాను? నేను జయం పొందుతానని ఒకలాంటి గొప్ప ఆయనకి విశ్వాసము, నిరీక్షణ. ఆయన రక్షణ అయి ఉన్నాడు అంటున్నాడు. నేను ఎవరికి భయపడదును? నేను ఎందుకు భయపడాలి? చిన్న చిన్న కలతలు వస్తేనే మనం భయపడిపోతాం. ఆయన చూడండి, ఆయన మరణం వెంటాడుతున్నా కానీ ఆయన భయపడడు. ఆయన ఎందుకంటే యెహోవా నాకు రక్షణ దుర్గమై ఉన్నాడు, నాకు వెలుగై ఉన్నాడు అంటున్నాడు. 2వ వచనంలో యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసమును తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్రెల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడువను. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపకూర్చున్నాను. చూడండి, ఆయన మూడు రకాలైనటువంటి డిజైర్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. ఏమిటంటే ఆయన కోరికలు 3 కోరికలు. ఇవన్నీ చెప్పుకొస్తాడు. నేను ధైర్యంగా ఉంటాను, యుద్ధంలో జయిస్తాను అంటాడు. కానీ ఇక్కడికి వచ్చేవారికి మనకైతే ఎలాంటి కోరికలు ఉంటాయండి? చాలా కోటీశ్వరులు అయిపోవాలని, పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు కావాలని కోరుకుంటాం. కానీ ఇక్కడ దావీదు మహారాజు గారు ఏమని కోరుకుంటున్నాడంటే ఆయన యొక్క ప్రసన్నతను చూడాలని. చూడండి, అంత మంచి కోరిక. దేవుని యొక్క ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు, ఆయన ఆలయంలో అనునిత్యము అనుదినము ధ్యానించుటకు, ఆయన ప్రసన్నతను, ఆయన వెలుగును, ఆయన తేజస్సును చూడటానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. ఇంకేమంటున్నారు? నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని. చూడండి, ఆయన జీవితకాలం అంతయు యెహోవా మందిరములో
నివసింపకోరుచున్నాడు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. చూడండి, ఇక్కడ ఆయన ఏం చేస్తారంటే ప్రొటెక్షన్. దావీదు గారు కోరికలు 3 ఉన్నాయి, తర్వాత ఆయన ప్రొటెక్షన్ కూడా ఉన్నాయి. ఏంటి, ఆయనకి ఎంత మరి ప్రగాఢమైన విశ్వాసం అంటే మనం ఇందాక చూసాం కదా అపోస్తలు 13:22లో. అలాగే ఎక్కడంటే ఆయన ఒక్కసారి చూడమ్మా, ఎబ్రీ 11:1 విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును లేని వాటిని ఉన్నవనుటకు చూడండి, లేని వాటిని చూడని వాటిని చూసినట్టుగా నమ్ముటయు. విశ్వాసమునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. దృశ్యమైనవన్నీ ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దృశ్యమైనవన్నీ ఉన్నటంటకు రుజువై, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవన్నీ కూడాను ఉన్నవన్నట్లుగానే రుజువైన అట్టి ప్రగాఢమైన విశ్వాసం. ఎబ్రీ 11:1 చెప్పిన విధంగా ఈయన విశ్వాసం ఎంత గొప్పదంటే అంత గొప్పది. అలాంటి ప్రగాఢమైన ఆయన ఏమంటాడంటే ఇక్కడ చూడండి 5వ వచనంలో ఆయన చెప్తాడు, ఆశ్రయదుర్గమందు ఆయన నన్ను ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఆయన చూడండి, గుడారపు మాటున నన్ను దాచును. చూడండి, పర్ణశాలలో దాస్తాడంటున్నాడు, గుడారం మాటున నన్ను దాసును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. చూడండి, ఆయన ప్రొటెక్షన్. ఆయన ఎంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం అంటే అంతటి ప్రొటెక్షన్ నాకు ఉందనండి విశ్వాసం ఆయన. అందుకనే అంత బలాఢ్యుడైనటువంటి అంత గొప్ప వీరుడైనటువంటి ఆ గొలియాదుని ఎదుర్కొనటానికి ఏంటంటే ధైర్యం అయింది, ప్రభు అయిన దేవుడైనటువంటి యెహోవాయే ఆయనకి ప్రగాఢమైనటువంటి ధైర్యం. ఆ ధైర్యంతోనే, ఆ విశ్వాసంతోనే, ఆ నమ్మకంతోనే, ఆ పట్టుదలతోనే ఈయన సున్నతి లేనటువంటి ఆడెక్కడ ఫిలిష్తీయుడు వాడిని నేను ఈజీగా సంపాదిస్తాను, ఎందుకంటే నా పక్కన యెహోవా దేవుడు గొప్ప బలం ఉంది, ఆయన బలం ఉంది, వీడంతా ఈజ్ నథింగ్. అలాంటి గొప్ప మరి నిరీక్షణ కలిగినటువంటి, అలాంటి గొప్ప మరి ప్రొటెక్షన్ కలిగినటువంటి ఆ యొక్క దావీదు గారు ఎంతో గొప్పగా ప్రార్థన చేస్తుంటాడు. తర్వాత 6వ వచనం లాస్ట్లో, ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించుతాను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానం చేసేదను. చూడండి, ఆయన ఎప్పుడు కూడాను ఆనందగానం స్తుతిస్తాడు. చూడండి, మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎలా వస్తాడండి, ఆనందంతో స్తుతిస్తూ గంతులు వేస్తూ నాట్యమాడుతూ వస్తాడు. ఆయన హీ హాజ్ ఫర్గటెన్ హీ వాజ్ ఎ గ్రేట్ కింగ్. ఏమంటాడు, ఆయన నా సన్నిధి నాకు వస్తుంది. మందసం అంటే దేవుని సన్నిధి నాకు వచ్చేస్తుంది కదా, నా ఇంటికి వస్తుంది, నా రాజ్యానికి వస్తుంది, ఇజ్రాయేల్కి తెస్తున్నారని ఎన్నో సంవత్సరాల ఆనందంతో స్తుతిస్తూ గంతులు వేస్తూ ఆరాధనిస్తూ పాడుతూ మరి నాట్యం ఆడతాడు. ఎంత గొప్ప విషయం అండి. అలాంటి గొప్ప మరి యెహోవా అంటే మనకు తెలుసు కదా, ఉన్నవాడు అనువాడు. ఆయన ఎప్పుడు నాతోనే ఉంటాడు, ఆయన ఎప్పుడు నాకు తోడుగా ఉంటాడు. ఆయన ప్రగాఢమైనటువంటి విశ్వాసం, గొప్ప విశ్వాసం. ఈ దావీదు గారు చేసినటువంటి విన్నపాలు, రిక్వెస్ట్లే అనండి. మరి 7వ వచనం నుంచి చూద్దాం. 7వ వచనం ఒక్కసారి చూడమ్మా. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు చూడండి, నా మనవి ఆలకించమంటున్నాడు. నాకు మనవి ఆలకించు, నా విన్నపంలో ఆలకించు నాయనా ప్రభువా. నా కంఠధ్వని ఎత్తి నేను ప్రార్థించినప్పుడు, మన ప్రార్థనలో అయ్యా నా మొరలు ఆలకించయ్యా, నాకు ఉత్తరమయ్యా. రెండవది ఏమంటారు, కరుణతో నాకు ఉత్తరమే. మన ప్రార్థన ఎలా ఉండాలండి? మరి మొన్నొకసారి కూడా మనం చూసాం దానియేలు గ్రంథంలో కూడాను, దానియేలు యొక్క ప్రార్థన. ఇక్కడ ఈయన 27వ కీర్తనలో ఈయన మహారాజు అయినటువంటి దావీదు గారు ప్రార్థన మొట్టమొదటిది ఏంటండి, నేను కంఠధ్వని ఎత్తినప్పుడు ప్రార్థించినప్పుడు నా మనవిని ఆలకించు, నాకు నీ యొక్క కరుణతో. ఎట్లాంటి ఉత్తరం కావాలండి? కరుణతో నాకు ఉత్తరం మీ నాయన అని అడుగుతున్నాడు. తర్వాత నా
సన్నిధి వెదకుడని వెదకుడని నీవు సెలవీయగా ఆ, యెహోవా యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నీ సన్నిధి నేను వెతికదనని నా హృదయం నీతో అనేను. నా హృదయం చూడండి, హృదయానుసారుడు, నా హృదయం నీతో అనేను. మూడవది, నీ ముఖమును నాకు దాచుకోమయ్యా అన్నాడు. చూడండి, అయ్యా నేను కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, నేను మరి కంఠధ్వని ఎత్తి మరి ప్రార్థన చేసినప్పుడు నా మొరలు ఆలకింపయ్యా, నా కరుణతో ఉత్తరమి అయ్యా, అయ్యా నీ ముఖమును నాకు దాచుకోము నాయనా ప్రభువా అని ఎంత దీనుడిగా ప్రార్థిస్తున్నాడు చూడండి. ఆహా, గొప్పరాజు అయినటువంటి ఆయనకి ఏమైనా గర్వం ఉన్నదా? గర్వం లేకుండాను ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడండి ఆయన? నీ ముఖము నాకు దాచుకు నాయనా, నాతో ఉండు నాయనా, కోపము చేత నీ సేవకుని తోలివేయకం ప్రభువా. కోపం వచ్చినప్పుడు అయ్యా నన్ను తోలివేయకు నాయనా. ఇంకేమంటారు? నా సహాయం నా సహాయకుడువు నీవే. చూడండి ఏమంటాడు, అయ్యా నన్ను తోలివేయకయ్యా, నీ కోపం వచ్చినప్పుడు నన్ను పారవేయకయ్యా, నన్ను వదిలివేయకయ్యా ప్రభువా. ఎవరున్నారయ్యా నాకు? నీ సహాయకుడు, నా సహాయకుడు నీవే కదా. ఇంకా ఏమంటాడు? రక్షణకర్తయగు నా దేవా నన్ను దిగనాడకము. చూడు ఏమంటాడు? నన్ను దిగనాడకము. ఇంకా అంటాడు అక్కడే దానికి ఆరోదిగాను, నన్ను విడవకము. తర్వాత మనం యాకోబు కూడా ఏమంటాడు? రాత్రంతా పోరాడినప్పుడు, అయ్యా నన్ను వదలకయ్యా, నన్ను నీవు దీవించే వరకు నిన్ను నేను వదలను అని ఎట్లుంటాడండి? కాళ్ళు పట్టుకుని వదలడండి. ఈయన కూడా ఏమంటున్నాడు? అయ్యా నన్ను దిగనాడకు ప్రభువా, నన్ను విడవకు నా తండ్రి, నా దేవా అని ఎంతో రిక్వెస్ట్. ఆయన చూడండి ఎంత మంచి రిక్వెస్ట్లో హృదయం కుమ్మరించి మరి అడుగుతాడు. హృదయం మరి కుమ్మరించి మరి నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. అట్లాగే కీర్తన 123 చూడమ్మ ఒకసారి. కీర్తన, అక్కడ కీర్తనకారుడు ఎంత చక్కగానో చెప్తాడు. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలు చేతి చుట్టూను చూచున్నట్లుగాను మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు. ఎప్పటి వరకు అండి? మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. చూడండి, మన కన్నులు అంట ఆయన తట్టు, ఆయన కరుణించే వరకు. ఆయన కరుణ ఆలస్యం అయితే మనం తొందరపడకూడదు. అయ్యో నన్ను మర్చిపోయావో దేవా, అయ్యో నన్ను గుర్తు చేసుకోను ఆయన అనకండి. ఆయన ద బెస్ట్ ఈ వాంట్ టు గివ్ టు యూ. ఆయన చూసి వరకును ఆయన వదలక విడవక మరి ప్రార్థన చేసి ఆయన్ని మరి ముఖం చాటు వేసుకోడండి ఆయన. యెషయా అంటాడు కదా 59:1 తీయం ఒకసారి. 59 యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదంట. ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు నీకును నీ దేవునికి అడ్డముగా వచ్చాను. చూడండి, మళ్ళీ ఇంకా ఒక చోట అంటాడు కదా, యెహోవాను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన ఎందుకు నిద్రపోతాడండి? ఇశ్రాయేల్ యుద్ధం చేసి ఇప్పటికి కూడాను రీసెంట్గా కూడా ఇశ్రాయేల్ మీదకి ఎంత దారుణంగా వస్తారు వాళ్ళ బలం ఏంటంటే చిన్న రాజ్యం, బలమైనటువంటి అరబ్బులు చుట్టూ ఉంటారు. ఇశ్రాయేల్ యొక్క బలము యెహోవాయే. ఆయన మీద ఆధారపడి ఆయనను ఆనుకొని మరి వాళ్ళందరూ కూడాను ప్రార్థనలో ఉంటారు ఎప్పుడు. ఎన్నిసార్లు ఎన్ని విజయాలు ఇస్తాడండి. ఇది ఆశ్చర్యం కదా, అద్భుతం కదా. ఇంత బలమైన దేశాలు ఉన్నాయే, వాటన్నిటిని జయించుటకు వారికి మరికి శక్తి ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మరి ఇంకాను ప్రోవర్బ్స్ 28:13 ఏముంటుంది? అతిక్రమమును దాచువాడు వర్తిల్లడు. వాటిని ఏం చేయాలండి? ఒప్పుకోవాలి మనం. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. చూడండి, దావీదు కూడా తప్పులు చేశాడు, వాటి ఒప్పుకున్నాడు.
మరి ప్రవక్త వచ్చి మరి హెచ్చరించినప్పుడు ఆయన చెప్తాడు కదా బెత్షెబా విషయంలో, ఆయన ఒప్పుకుంటాడు, విడిచిపెడతాడు, మరి రోధించి మరి ఆయన పాదంలో పట్టుకుని మరి పశ్చాత్తాపంతో మరి అడుగుతాడు. అతిక్రమం దాసువాడు ఎవడు వద్దిల్లడండి, అటు ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకుని ఆయన పాదాల దగ్గర క్షమాపణ అడిగితే ఆయన కోపము చేత నీ సేవకుని తూలివేయడు, ఆయన ముఖము సాటు వేసుకోడు. నా క్రియల వల్ల, నా ప్రవర్తన వల్ల, నా నోటి మాటల వల్ల, నా నాలుక వల్ల ఏమైనా నీకు కోపం కలిగిస్తున్నానా? మనం పరీక్షించుకోవాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నాము? ఆయన త్రోసివేసే స్థితిలో ఉన్నామా? మనము ఎందుకు త్రోసివేస్తాడని? మనం చేసే పనులను బట్టి, మన క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి విడవక వదలక ఆయన వాక్యం ధ్యానిస్తూ అయ్యా అయ్యా అని అంగలారిస్తే ఎవరైనా తోసేస్తారండి? నన్ను దిగనాడుకోమంటున్నాడు, నన్ను విడవకు నాయన, నన్ను వదలొద్దు ప్రభువా. ఏబు కూడా ఏమంటాడండి? ఏబు కూడాను మరి ఎంతో చక్కగా మరి ఒక మాట ఉంటుంది రిఫరెన్సు. ఏబు నన్ను దీవించమంటాడు, అప్పుడు ప్రభు నిన్ను విడిచిపెట్టడు, తోసివేయడు. ఎంతో చక్కగా మరి వివరిస్తాడు. ఎన్నిసార్లు చెప్పినాను నీవు మానకపోతే నిన్ను విడిచిపెడతాడు. ఇశ్రాయేలు దేవుని మాట విననవాడు వాడిని తోసివేస్తాడు. ఆయన ఇశ్రాయేలు ఎందుకండి 70 సంవత్సరాలు మరి బబులోను చెరలో వేసింది? ఆయన మాట విననందన. మరి బైబిల్లో ఒక గ్రేట్ వర్డ్స్ ఉంటుంది, ఏమంటండి? ఒబీడియన్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్ అని. ఒబీడియన్స్ అండి, ఆయన మాట వినాలి. ఆయన మాట విననందువలన ఇశ్రాయేల్ని ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరాలు మరి బబులోను చెరలోకి తీసుకెళ్ళిపోయాడు. ఆయనకి ఇంకోటి హేయమైనవి విగ్రహారాధన, వ్యభిచారం. మోసే గారు కొంచెం కొండ మీద నుంచి వస్తా గ్లేషే వారికి ఇక్కడ బంగారంతో దూడం చేసుకుని విచ్చలవిడి వ్యభిచారం, విగ్రహారాధన, ఈ రెండు కూడా ఆయనకి ఎంతో కోపం తెప్పించేవి, హేయమైనవి. అవన్నీ వదిలేసి ఆయనను అట్టుకుని ఆయన వెంబడిస్తూ ఉంటే ఆయన ఎప్పుడు కూడా ఏబు చూడండి మరి ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఆయన భార్య వచ్చి కూడాను ఎందుకు ఇంకా ఆయన్ని దూషించి వదలరాదంటాడు. ఏమంటాడు? మూర్ఖురాల్లాగా మాట్లాడకమ్మా, ఆయన మనను ఎప్పుడూ విడవడు, ఎప్పుడూ వదలడు. ప్రభువు నాకు అనుక్షణం తోడుగా ఉంటాడు. ఆయన చూడండి ఎట్టి విశ్వాసం అండి. మనం ఈ బైబిల్లో చూస్తే ఎంత గొప్ప గొప్ప ఉపమానాలు ఉంటాయి. చూడండి, వీళ్ళు శత్రువులు తరుగుతున్న సొంత కొడుకులే తరిమి చంపుతానన్న ఆయనకి ఎంత విశ్వాసము. పారిపోయినా కానీ అక్కడ ఈయన చక్కగా పాడుకుంటూ కీర్తనలు చేస్తూ ఆరాధిస్తూ దేవుని వదలడు. ఆయన దేవుని పాదాలు వదలడు. చూడండి, మనం ఏం చూసామండి? మొదటిగా నా మనవిని ఆలకించమని అంటాడు. ప్రభువా నా మనవి ఆలకించు. రెండవది కరుణతో నాకు ఉత్తరమియ్యి ప్రభువా. మూడవది నీ ముఖము నాకు దాచకము ప్రభువా. ఎంత చక్కటి మాటలండి. మరి మూడవది ఏమంటాడు? నీ ముఖము నాకు దాచకము. మరి నాలుగవది కోపము చేత నీ సేవకుని తోలివేయకము ప్రభువా. ఐదవది ఏమంటాడు? నన్ను దిగనాడకము ప్రభువా. ఆరవదిగా నన్ను విడవకము నా తండ్రి. ఏంటి? తల్లిదండ్రులు విడిచిన ఆయన విడవడనేటువంటి ప్రగాఢమైన విశ్వాసం. మరి ఆరవదిగా నీ మార్గమును నాకు బోధించు. ఏమంటాడండి? నీ మార్గము ఎలా ఉన్నదో నాకు బోధించు ప్రభువా. మరి ఏడవదిగా సరళమైన మార్గములలో, మంచి మార్గములో, సద్మార్గములో మరి నడవటానికి నన్ను మరి తీసుకెళ్ళి నాయన, నన్ను నడిపించిన ప్రభువా. అబద్ధ సాక్ష్యములు రాకుండా, నా మీదకు రాకుండా కాపాడు. ఎంత చక్కటి ప్రార్థన చేస్తాడని ఆయన చేసినటువంటి ఈ యొక్క 9 రిక్వెస్ట్లు ద గ్రేట్ రిక్వెస్ట్ ఇన్ ద బైబుల్. కానీ ఆయన ఎంతో విధముగా మరి బ్రతిమలాడుకుంటాడు.
నీ మార్గము నాకు బోధించు నా ప్రభువా. సమూయేలు కూడాను ప్రభు వచ్చి పిలిచినప్పుడు నీ దాసుడు ఆలకించు. సమూయేలు సమూయేలు అని పిలుస్తాడు. ఏమంటాడు? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, మాట్లాడు ప్రభువా. అయా చూడండి, వాళ్ళని పేరు పెట్టి పిలుస్తాడు మన దేవుడు. సమూయేలు సమూయేలు, దావీదు, సొలొమోను. మనం ఆయనకు అందుబాటులో ఉన్నామా? మనం ఎంత గొప్పవారమో, ఎంత డబ్బున్నదో కాదండి. నీ అవైలబిలిటీ, నీ యాక్సెప్టెన్స్ కూడా కాదు. యువర్ అవైలబిలిటీ ఈజ్ మోర్ గ్రేటర్ దాన్ యువర్ యాక్సెప్టెన్స్. ఆయన పిలిచినప్పుడు తక్షణమే అయా ప్రభువా నేనున్నానయ్యా, నేను వింటున్నాను నాయన అనేటువంటి స్వభావం మనకు ఉండాలి. మనం ఎంతో గొప్పవారని విరవేయకూడదని. ఎప్పుడూ ఏదో క్షణంగా వచ్చేస్తుంది ఆయన రాకడ. ఎత్తబడే వారి గుంపులో మనం ఉన్నామని నిరీక్షణతో ఉండాలి. అలాంటి గొప్ప బలమైన నిరీక్షణ మనకు కావాలి. ఏమంటాడు? సమూయేలు సమూయేలు అని పిలిచినప్పుడు ఏమంటాడు? 3:10 చదువాము ఒకసారి. మొదటి సమూయేలు 3:10. యెహోవా ప్రత్యక్షమై నిలిచి, చూడండి, యెహోవా ప్రత్యక్షమవుతున్నాడు. నిలిచి సమూయేలు 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 అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఆజ్ఞ చిత్తం ప్రభువా, నీ దాసుడు నీకు రెడీగా ఉన్నాడు. ఆర్ యూ అవైలబుల్ టు గాడ్? ఆర్ యూ యాక్సెప్ట్ హిజ్ వాయిస్? మనం పరీక్షించుకోవాలి. వీ షుడ్ ఆల్వేస్ అవైలబుల్ 24/7. ఎప్పుడు పిలిచినా కానీ అయా నీ చిత్తం నాయనా, నీ దాసుడు అవైలబుల్గా ఉన్నాడు, మాట్లాడు నాయనా. ఎంత చక్కగా మరి దుడ్డు కర్ర దండము అని ఎంత చక్కగా చెప్తాడు. మనల్ని మన కుమారులు మనం శిక్షించకపోతేనంట వారు దుర్బీజములుగా మారతారు. చూడండి, దుర్బీజములుగా మారతారు. మన కుమారులకి మనకు సమయం వచ్చినప్పుడు సందర్భానుసారంగా మనం వాళ్ళకి శిక్షించాలి. మరి బైబిల్లో చక్కగా ఉంటుంది కదా, బెత్తము వాడినవాడు తన కుమారునికి విరుద్ధోగునని. కుమారులను శిక్షించకపోతే వారు దుర్బీజములుగా మారతారని ఎంత చక్కగాను. నీతిమంతుల గద్దింపులు తైలాభిషేకం అంట. అబ్బాబ్బా, ఎంత మంచి వాక్యాలండి. మనం ఏమైనా గద్దిస్తున్నాం అనుకో, అరే నన్ను కొట్టాడని తండ్రి అంటే ఏమన్నా బాధపడకూడదు. ఆయన యొక్క నీతిమంతుల యొక్క గద్దింపులంట తైలాభిషేకం. కీర్తన 141 ఒకసారి చూడమ్మా. కీర్తన గ్రంథము 141 అధ్యాయము 5వ వచనములో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట చూడండి నాకు తైలాభిషేకం అంట. మనం అలా యాక్సెప్ట్ చేస్తున్నామా? ఆయన పిలిచినప్పుడు అవైలబుల్గా ఉండాలి. ఆయన గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు మనం తీసుకోవాలి. అలాంటి తీసుకున్నప్పుడు ఆయన కృప మన వెంబడి ఉంటుంది. ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు, ఇంకా మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. చూడండి, నా ప్రియుడు నా హృదయానుసారుడని అంటాడండి దావీదును. వదిలిపెడతాడని ఎన్ని తప్పులు చేసినా కానీ మరి దావీదును వదిలేడా? ఇశ్రాయేలు మరి తూర్పు ఇజ్రాయెల్, సౌత్ ఇజ్రాయెల్ 2 కలిసి ఉన్నప్పుడు గొప్ప రాజులు. సౌలు గారు 40 సంవత్సరాలు ఉంటారు, దావీదు గారు 40 సంవత్సరాలు, దావీదు కుమారుడైన సొలొమోను గారు 40 సంవత్సరాలు. వీళ్ళలో ఎంతోమంది రాజులు వస్తారు తర్వాత, యూదుల రాజులు కానీ, ఇశ్రాయేల్ రాజులు కానీ. వీరందరిలో ఈజ్ ద గ్రేట్ హీరో, ఈజ్ ద గ్రేట్ వారియర్, వెల్ నోన్ పర్సన్ అనమాట. దేవునికి చిత్తానుసారంగా ఉన్నటువంటి ఈ డిడ్ ది గుడ్ థింగ్స్. ఆయన రైట్ వే గాడ్ అంటారు, రైట్ వే కింగ్ అంటారు. అంత మంచి పనులు చేశాడు. దేవాలయం కట్టించాలని ఎంతో ఆశ ఆయనకి. కానీ ప్రభు ప్రవర్త ద్వారా తెలిపిస్తాడు, నువ్వెన్నో యుద్ధాలు చేసావు, నీ యొక్క చేతులు రక్తపాతంతో నిండిపోయినాయి కాబట్టి నీ కుమారుడైన సొలొమోను దేవాలయం కట్టిస్తాడు. సొలొమోను కూడా ఆయన రాస్తారు కదా, ఎంత మంచి సాంగ్ ఆఫ్ సొలొమోన్లో
ఆయన కూడా తెలుసుకుంటాడు పశ్చాత్తాపంతో తర్వాత అంటుండు. చదువుదాము ఈ మాటలు. 27వ కీర్తన దావీదు గారి యొక్క విన్నపాలు, దావీదు గారి యొక్క రిక్వెస్ట్లు, దావీదు గారి యొక్క ప్రార్థనలు ఎంత బాగా ఉంటాయంటే, అదేవిధంగా ఇంకొకటి చూద్దాం రండి. 27:12 వచనం ఒకసారి చూడమ్మా. 27 కీర్తన 12వ అబద్ధ సాక్షులు క్రూరత్వం వెళ్ళగ్రక్క వారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకును. చూడండి, నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగించుకు నాయన, అప్పగించొద్దు నాయన. అయా నన్ను విడనాడి వెళ్ళొద్దయ్యా. ఎంత బాగా చెప్తారండి. దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు సౌలు కానీ, అబ్సలేం కానీ, మరి సిరియా రాజులు కానీ, మరి ఎంతమంది సిరియా, మరి షిబయా అనేటువంటి వారు, కిద్రోను, అందరూ మరి ఈయన చంపాలని చూస్తారు. కానీ ఈయన భయపడ్డా? ఏమంటాడు ఆయన? కీర్తన 27:6లో ఒకసారి చూడమ్మది. 27:6 వచనము. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. చూడండి, శత్రువులు ఎంతమంది అని ఉన్నాయి. ఆయన ప్రార్థన, నా తల ఎత్తబడుతుంది, నా తల పైకి ఎత్తబడుతుంది. ఇలాంటి 7, 8, 9 మరి ప్రార్థనలు ఉన్నాయండి. మన భక్తి జీవితంలో కూడా పరిశుద్ధముగా హెచ్చించాలంటే ఈ దావీదు గారి ప్రార్థన, ఈ భక్తి విశ్వాస జీవితంలో ఈయన చేసేటువంటి ప్రార్థనలు మనం కూడా చేస్తే మనం కూడా అందరము అత్యున్నతమైన స్థానంలోనికి దేవుడు తీసుకెళ్తాడు. మనశ్శాంతి, నెమ్మది కలిగి అత్యున్నత స్థానంలోకి వెళ్ళాలంటే ఈయన చేసినటువంటి ఈ యొక్క ప్రార్థనలు. ఎలాంటి ప్రార్థనలండి? నా మనవులు ఆలకించు ప్రభువా అంటాడు. నన్ను కరుణతో వాత్సల్యం చూపించంటాడు. నీ ముఖము నాకు దాచకము నా ప్రభువా. ఎంత చక్కటి ప్రార్థన. నీ కోపము చేత నీ సేవకుని తోలివేయకం ప్రభువా. ఎంత చక్కగా. నన్ను దిగనాడకము ప్రభువా, నన్ను విడవకు, వదలవు ప్రభువా. నా తల్లిదండ్రులు వదిలి నన్ను వదలొద్దు నాయన. ఇంకేమంటాడండి? నీ మార్గము నాకు బోధించు నా ప్రభువా, నీ సరళమైన మార్గములను నడిపింపు నా దేవా. అబద్ధములు ఆడకుండా, క్రూరత్వం చేయకుండా నన్ను కాపాడు ప్రభువా. నా విరోధులు ఇచ్చకు నన్ను అప్పగించవద్దు అంటున్నాడు. ఎంత మంచి ప్రార్థనలండి. మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మనం కూడా దేవుడు పిలిచినప్పుడు మరి అవైలబుల్గా ఉందామా? వాక్యం చదువుదామా? వాక్యానుసారంగా ఈ యొక్క దావీదు యొక్క ప్రార్థనలు గుర్తించుకుని మన జీవితంలో అనుదినము హెచ్చించబడటకు మనం కూడా ముందుకెళదామా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఇక ముగించుకుందామండి. ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, దయగల దేవ, కృపగల తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలయ్యా. ఇదిగో నాయన, మాకు కీర్తనలు 27వ అధ్యాయంలో ఉన్నటువంటి 14 విషయాల్లో దావీదు గారు హృదయానుసారంగా కుమ్మరించి మరి ఆయన రాసినటువంటి మాటలు చదువుకుని మా హృదయంలో భద్రపరచుకుంటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు కోట్లాది వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా, మీరు పిలిచినప్పుడు మేము అవైలబుల్గా ఉండుటకు నాయన, అయా మీ ముఖము మాకు చాటివేయకండి ప్రభువా. మమ్మల్ని విడవక వదలక నాయన, అనునిత్యం మాతో ఉండటకు మా మార్గాలన్నీ సరళం చేయి ప్రభువా. మా విరోధుల చేతులకు ఇచ్చలకు మమ్మల్ని అప్పగించకుండా ప్రభువా. తండ్రి, ప్రతినిత్యము మాకు మరి మీకు తోడుగా ఉండమని, మాకు అందరికీ నెమ్మదిని దయచేయమని తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.